అందరికీ నమస్కారం. ఈ మాడ్యూల్లో మేము అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అనే టాపిక్ ని చర్చిస్తాము. ప్రతికూల ఔషధ ప్రతిచర్య అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటే ADR అనేది ఔషధం వల్ల కలిగే హాని లేదా గాయాన్ని సూచిస్తుంది. ఒక ఔషధం యొక్క ఒక మోతాదు యొక్క పరిపాలన తర్వాత లేదా దీర్ఘకాలిక పరిపాలన ఫలితంగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యలు సంభవించవచ్చు. అవి 2 లేదా అంతకంటే ఎక్కువ ఫార్మాస్యూటికల్లను కలిగి ఉన్న కలయిక ఉత్పత్తుల వాడకం నుండి కూడా ఉద్భవించవచ్చు. క్లినికల్ అనుభవంలో ప్రీప్రూవల్ ఉత్పత్తికి ADR నిర్వచనం ఇలా చెబుతోంది: ఏదైనా మోతాదుకు సంబంధించిన మెడిసినల్ ప్రోడక్ట్ కి అన్ని హానికరమైన మరియు అనాలోచిత ప్రతిస్పందనలను ప్రతికూల ఔషధ ప్రతిచర్యలుగా పరిగణించాలి. దీనర్థం ఔషధ ఉత్పత్తి మరియు ప్రతికూల సంఘటన మధ్య కారణ సంబంధాన్ని కనీసం ఒక రీజనబుల్ పాసిబిలిటీ అంటే సంబంధాన్ని తోసిపుచ్చలేము. ఆమోదం తర్వాత ఉత్పత్తుల కోసం ADR నిర్వచనం ఇలా చెబుతోంది: నిరోధిత, ప్రొఫిలాక్సిస్, రోగ నిర్ధారణ, డయాగ్నోసిస్ లేదా వ్యాధి చికిత్స, థెరపీ ఆఫ్ డిజీజ్ లేదా శారీరక పనితీరును సవరించడం కోసం సాధారణంగా మనిషిలో ఉపయోగించే డోసెస్ హానికరమైన మరియు అనాలోచిత ఔషధానికి ప్రతిస్పందన. అందువల్ల ప్రతికూల ఔషధ ప్రతిచర్య అనేది ఔషధానికి అనాలోచిత మరియు అన్ప్లెజెంట్ ప్రతిచర్యగా నిర్వచించబడింది మరియు ఈ ప్రతిచర్యలు ఔషధం మరియు ప్రతికూల సంఘటనల మధ్య కారణ సంబంధాన్ని కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి.